Ali will do this step, huh? Not in Nubia village. That's an Oscar winning song. నుబియన్ విలేజ్ ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. నిజంగా లాస్ట్ 2 రోజులు ఒక అథెంటిక్ ఎక్స్పీరియన్స్ అండి. బాయ్ బాయ్ అలీ, నమస్తే. తమ్నెల్లో చూసారు కదండి, ఈజిప్ట్లో రైలు బండి ప్రయాణం చేయబోతున్నాం ఈరోజు. రైలు బండి ఎక్కాలంటే మనం ముందు నది దాటాలన్నమాట, నైలు నది. మా ఊరు ఈస్ట్ గోదావరిలో కోనసీమ సగినేటిపల్లి పక్కన. మేము వెళ్ళి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలంటే పంటి దాటి నరసాపురం వెళ్ళాలన్నమాట సగినేటిపల్లి నుంచి. సేమ్ అలాగే ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కాలంటే అస్వాన్ ఈస్ట్ బ్యాంక్కి వెళ్ళాలి. మేము ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ నుంచి ఈస్ట్ బ్యాంక్కి రేవు దాటున్నాం అనమాట. ఈ రేవు టికెట్ ఎంత అనుకున్నారు? జస్ట్ 10 పౌండ్లు. ఈజిప్ట్ డబ్బుల్లో 10 పౌండ్లు అంటే మన డబ్బుల్లో 17 రూపాయలు. సో రేవు దాటి అక్కడి నుంచి ఆటో కానీ ట్యాక్సీ కానీ వేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మనం లుక్సోర్ ట్రైన్కి వెళ్దాం. సో చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. బోట్ని 2 సగాలుగా డివైడ్ చేశారనమాట. ఇటు పక్కనేమో జెంట్స్ కూర్చోవాలి, ఇదిగో ఇటు పక్కనేమో లేడీస్ కూర్చోవాలి. సో ఇదిగోండి రోజా అటు పక్కన కూర్చుంది, నేనేమో ఇటు పక్కన కూర్చున్నాను అనమాట. ఇలా అటువైపు మీరు ఇటువైపు నేను ఇలా కూర్చుంటే నా ఆటోగ్రాఫ్లో కేరళ గుర్తొస్తుంది. గుర్తుకొస్తున్నాయి ఇండియా. సేమ్ అండి, మనం ట్రైన్ ఎక్కే ముందు ఒక ఇడ్లీ తిని టీ తాగుతాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ట్రైన్ ప్రయాణం ముందు ఇదిగోండి రేవు దాటిన వెంటనే టీ తాగుతున్నాను. 20 పౌండ్లు అనమాట ఈ టీ. సో టీ తాగేసి ఆ ట్యాక్సీ ఎక్కేసి మనం స్టేషన్కి వెళ్దాం. సూపర్. ఇదంతా ఫెర్రీ రోడ్ అనమాట, నిన్న వీడియోలో చూపించాను ఇదంతా. ఒకవేళ చూడకపోతే చూడండి, సూపర్ ఉంది. నైట్ టైం సూపర్ ఉంది ఈ రోడ్ అంతా కూడా. ఇప్పుడు కూడా బాగుంది, పక్కనే నైలు నది, ఇక్కడంతా షాపులు హడావిడి. సూపర్ ఫెర్రీ రోడ్ అనమాట. సన్సెట్ అవుతుంది ఇప్పుడు. టైము 5:15 అయింది, మన ట్రైన్ 6:15కి లుక్సోర్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం టీ తాగేసి ట్యాక్సీ మాట్లాడేసుకున్నాం రైల్వే స్టేషన్కి. పక్కనే ట్యాక్సీ ఛార్జ్ వచ్చేసి 100 పౌండ్లు అంటే మన డబ్బుల్లో 170 రూపాయలు. రోజా ఏమో మధ్యలో ఎక్కడైనా డైరీ మిల్క్ చాక్లెట్ దొరుకుతుందేమో ఆపమని అడిగింది అనమాట. ఇక్కడ డైరీ మిల్క్లు ఉన్నాయి. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈయనే డ్రైవర్. సో డైరీ మిల్క్ చాక్లెట్ ఏమో దొరుకుతుందేమో అని చూస్తున్నాం అన్నమాట. మొత్తానికి దొరికింది డైరీ మిల్క్. చూడండి సేమ్ ఇండియాలో లాగానే ఉంటాయి కూల్ డ్రింక్ షాపులు, చాక్లెట్ షాపులు, జ్యూస్ షాపులు అన్ని. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఇండియాలో 40 రూపాయలు, ఇక్కడ 140కి అమ్ముతున్నారు. చాలా ఎక్కువ ఉంది. ట్రైన్లో తినడానికి డైరీ మిల్క్ చాక్లెట్లను కొన్ని స్నాక్స్ తీసుకున్నాం. 340 పౌండ్లు అయిందనమాట. సేమ్ ఇయే మనం రైల్వే స్టేషన్లో తీసుకుంటే డబల్ అవుతుంది. అందుకే దారిలో ఒక దగ్గర ఆపి ఇక్కడే తీసేసుకున్నాం అన్నమాట. వచ్చేసింది, రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇదిగోండి ఇదంతా కూడా అస్వాన్ రైల్వే స్టేషన్ ఏరియా అన్నమాట. సేమ్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎలా ఉంటుంది వాతావరణం, సికింద్రాబాదు, నాంపల్లి, కాచి కూడా సేమ్ అంతే. ఇది కూడా అస్వాన్. హలో, యాజ్ ఇట్ ఈస్ అండి, సేమ్ అదే హడావిడి, అదే వైబ్. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాం. ట్రైన్ నెంబర్ 2009, కోచ్ నెంబర్ 6, సీట్ నెంబర్ 20 వెతుక్కుందాం. తన డ్రైవర్ ఉన్నాడు కదా, మనల్ని తీసుకొచ్చిన అబ్బాయి కొంచెం లగేజ్ తెచ్చేస్తాను, కొంచెం ఎక్స్ట్రా టిప్ ఇమ్మన్నాడు. పాపం ఇంకా ఇచ్చేసామన్నమాట. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. చూద్దాం, మనది కోచ్ నెంబర్ 6 కదా, వెతుక్కుందాం. ఇంకా చాలా టైం ఉంది, 40 నిమిషాల టైం ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. ఇది ఏంటంటే సెకండ్ ఏసీ కోచ్ అనమాట. మన ఇండియాలో చైర్ కార్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇది సెకండ్ ఏసీ కోచ్. ఫుల్ అవ్వలేదు ట్రైన్, బట్ ఇదిగోండి జనాలు మాత్రం పర్లేదు, ఆక్యుపెన్సీ బాగానే ఉంది. ప్లాట్ఫామ్ మీద వైబ్ ఎలా ఉంది. సాయంత్రం ఇంకా 6:05 అయిందనమాట టైము. ఇంకొక 5 నిమిషాల్లో మన ట్రైన్ బయలుదేరాలి. ప్లాట్ఫామ్ మీద రిఫ్రెష్మెంట్ స్టాల్స్ అన్నీ కూడా సేమ్ మనకులాగానే ఉన్నాయి. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు ట్రైన్ ఎక్కే ముందు. బాగుంది. మన పక్క ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ వచ్చింది. సో అలా ట్రైన్లు రావడం చూడడం భలే సరదాగా ఉంటుంది. స్టార్ట్ అవ్వడం మాత్రం ఎగ్జాక్ట్ చెప్పిన టైంకే స్టార్ట్ అయిపోయింది. 6:10కి స్టార్ట్ అవ్వాలి, 6:10కి స్టార్ట్ అయిపోయింది. సో ఇదిగోండి ఇదే ట్రైన్ టికెట్ అనమాట. అస్వాన్ నుంచి లుక్సోరు ఒక్కొక్కరికి $25. రోజాకి $25, నాకు $25.
ఈ టికెట్ ఎలా తీసుకోవాలనే ప్రాసెస్ నేను వీడియోలో చెప్పాను. రైల్వే స్టేషన్లో ఏంటంటే ఈజిప్ట్ పౌండ్లు తీసుకోరు, ఓన్లీ డాలర్లు లేదంటే యూరోలు అనమాట. మేమైతే 50 యూరోలు ఇచ్చి 2 టికెట్లు కొన్నాం. ఆ ప్రాసెస్ అంతా నిన్న వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. $25 రేటు ఫారినర్స్కి, లోకల్స్కి అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది ఈ టికెట్. మేబీ ఒక $5 కంటే తక్కువే ఉంటుంది. మనకు మాత్రం ఫారినర్స్కి మాత్రం చాలా చాలా ఎక్కువ. మన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చింది కోమ్ ఒంబో అంట. ఈ స్టాప్ పేరు కోమ్ ఒంబో. అక్కడ అరబిక్లో రాసి చదివేశారా మీరు? ఇంగ్లీష్లో రాసింది చదివాను. సో ఇంకొక 2 స్టాప్లు. ఇక్కడ నుంచి వచ్చే 3వ స్టాప్ అనమాట లుక్సర్, మనం దిగాలి. సో ఓవరాల్గా ఒక 250 కిలోమీటర్లు ఉంది జర్నీ టైము, కానీ 3 గంటలు పడుతుంది. అంటే 250 కిలోమీటర్లకి 3 గంటలు. అంటే సేమ్ ఒక రకంగా మన ఇండియన్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్తాయి కదా, ఆ రేంజ్లోనే ఉంది స్పీడ్ లిమిట్. టాయిలెట్స్ ఓకే ఓకే, మరీ అంత వరస్ట్గా లేవు, అలాగే మరీ అంత క్లీన్గానే లేవు. Nice. Yeah. Hello. Hello. Going to Luxor. Same like Indian train. Wow. Indian trains also the same. So you know Indian trains, we stand at the door and travel. Just it's lot of fun. ما في السوق فيديو. Hello. చూడండి, ఫుల్ ప్యాసింజర్స్ అంతా. ఇప్పుడు మన ప్రయాణం మొదలైన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట ఇది. ఫస్ట్ స్టాప్ నుంచి బయలుదేరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆగింది ఇక్కడ, అంతే. స్టేషన్ వస్తుంది కదా అని సరదాగా డోర్ దగ్గరికి వెళ్ళాను, స్టేషన్ వైపు క్యాప్చర్ చేద్దామని. స్టేషన్ వైపు ఎలాగున్నా స్మోకింగ్ వైపు క్యాప్చర్ చేశాను. ఎందుకంటే అక్కడ నిలబడి సిగరెట్ కాలుస్తున్నారు అనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనకి ఇండియన్ ట్రైన్స్లో అయితే అసలు స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, బట్ ఇక్కడ అలా లేదు. ట్రైన్ మాత్రం కరెక్ట్గా షెడ్యూల్ ఫాలో అవుతుంది. చూడండి, కరెక్ట్గా 7:47 అయింది ఇప్పుడు టైము. ఎడ్ఫూ స్టేషన్ ఆగిందనమాట యాజ్ పర్ షెడ్యూల్. సో ఇప్పుడు మన స్టేషన్కి 9:20కి వెళ్తుంది. ఈ ట్రైన్ ఒరిజినల్ డెస్టినేషన్ వచ్చేసి కైరో అనమాట. అంటే ఈజిప్ట్ రాజధాని కైరోకి వెళ్తుంది. రేపు మార్నింగ్ 6:40కి వెళ్తుంది. 900 కిలోమీటర్స్. 900 కిలోమీటర్స్ అంటే అదే సేమ్ ఇండియన్ ట్రైన్స్ లాగానే. అంటే ఓవర్ నైట్ అనమాట. మనం ఇప్పుడు తక్కువ డిస్టెన్స్ కాబట్టి కూర్చుని వెళ్తున్నాం. అదే మనం అస్వాన్లో ఎక్కి కైరో వరకు రిజర్వేషన్ ఉంటే మాత్రం స్లీపర్లో వెళ్ళడం బెస్ట్ అనమాట. అది ఏసీ ఫస్ట్ క్లాస్. ఇది $25 ఉంది. అది నాకు తెలిసి $70 వరకు ఉంటుంది. అది డిమాండ్ బట్టి $90 కూడా అమ్ముతారు. సింపుల్గా చెప్పాలంటే ట్రైన్ ఫ్లైట్ ఒకటే రేట్ ఉంటున్నాయి అనమాట. అందుకనే యాక్చువల్లీ ట్రైన్ ఫ్లైట్ ఒకే రేటు ఫర్ ఫారినర్స్. టైం సేవ్ చేయాలంటే మనం ఫ్లైట్లో వెళ్ళడం బెటర్. కాదు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ట్రైన్లో రావచ్చు. స్లీపర్ అయితే బెస్ట్. ఇది మనకి జస్ట్ ఒక 3 గంటల ప్రయాణం కాబట్టి ఇలా ఏసీ సెకండ్ క్లాస్లో పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి. సో ఇలాగ మన ఇండియాలో ఏసీ చైర్ కార్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, పర్లేదు. నార్మల్గా అయితే యూరోప్లో ట్రైన్ ఎక్కి కూర్చుని అసలు కామ్గా కూర్చుంటారు, ఎవరిని డిస్టర్బ్ చేయరు అనమాట. క్యాజువల్ కాన్వర్సేషన్స్ కూడా ఏముండవు. కానీ ఈజిప్ట్ ట్రైన్లో మాత్రం సేమ్ మనలాగానే ఎక్కుతారు, సరదాగా మాట్లాడుకుంటారు, కాఫీ టీలు వస్తాయి, తాగొచ్చు. ట్రైన్ జర్నీ వైబ్ అయితే బాగుంది. సేమ్ ఇండియా లాగే ఉంది. ఎడ్ఫూ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మన స్టేషన్ లుక్సర్ 1:20 నిమిషాల వరకు స్టాప్ లేదు. మనం దిగవలసిన టైం ఆసన్నమైంది. బాహుబలి లగేజ్ కిందకి దించినప్పుడు పెట్టి 25 కేజీలు ఉంది. 9 days ట్రిప్ అంటే ఉంటుంది. చూపిస్తూ ఉండండి. పెద్ద బ్యాగ్ అది చూసారా, పెద్ద బ్యాగ్ కనిపించింది. ఈ బాహుబలి లగేజ్ గంటుకుంటూ పోవాలి. సో ఇదే అనమాట మనం దిగిన ట్రైన్. ఇప్పుడు ఏంటంటే మనల్ని దింపేసి ఇది బై బై చెప్పేసి కైరో వెళ్ళిపోతుంది అనమాట. లుక్సోర్ ఏంటంటే చాలా పెద్ద స్టేషను. ఈజిప్ట్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టౌన్ అనమాట లుక్సోర్. సో జనాలు గట్టిగానే ఉన్నారు. స్టేషన్ బయటికి వచ్చామండి. ఇదిగోండి బయటేమో యాంబియన్స్ ఎలా ఉంది. ఇదిగో లుక్సోర్ రైల్వే స్టేషన్ అని మంచి పెద్దదే ఇది రైల్వే స్టేషన్, చూసారు కదా. బాహుబలి లగేజ్ ఏమో పైకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ.
ఈజిప్ట్లో కైరో వచ్చారనుకోండి పర్లేదు, మీకు ఊబర్ బోల్ట్ అవైలబుల్గా ఉంటాయి. కానీ మీరు లుక్సోర్ అస్వాన్ వచ్చారనుకోండి ఆ ఊబర్లు అవి ఉండవు. సో మనం ఏంటంటే ముందుగా ట్యాక్సీ మాట్లాడుకుని పెట్టుకోవాలన్నమాట. ఇదిగో మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ హోటల్ అతను ఈ ట్యాక్సీని పంపించారు. ఎలా అనిపించింది రోజా? లుక్సోర్లో ఇప్పుడు వెళ్ళి హోటల్ చెక్ ఇన్ చేసేస్తాం. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి. లుక్సోర్లో కర్నాక్ టెంపుల్, ఇంకా లుక్సోర్ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట. ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. సస్పెన్స్ యాక్టివిటీ ఒకటి ఉంది. కార్లోంచి బోట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. మనం తీసుకున్న హోటల్ రూమ్ వెస్ట్ బ్యాంక్లో ఉంది. సో రేవ్ దాటి అవతల పక్కకి వెళ్తున్నాం ఇప్పుడు. ఈజిప్ట్లో టైం రాత్రి 10 అయింది. లుక్సోర్ అనే ఊర్లో నైల్ నది ఒడ్డు మీదే మేము బుక్ చేసుకున్న హోటల్లో రూఫ్ టాప్ రెస్టారెంట్ మీద ఈ డిన్నర్ చేస్తున్నాం. రైస్ విత్ బీన్స్ కర్రీ అండ్ రోటీ, సలాడ్ ఇచ్చేసారు. ఆల్రెడీ తినేసాను. సలాడ్లోకి ఏమో చీజ్ కూడా అద్భుతంగా ఉంది. అసలు రోజా ఏమో చికెన్ పీసెస్ ఫ్రైస్ ఇచ్చారు. వీటిలన్నిటికీ కలిపి 350 పౌండ్లు ఛార్జ్ అనమాట. 1 పౌండ్ ₹1.70. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.